ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు బిఎల్ సంతోష్. అయితే బీఆర్ఎస్ బీజేపీ కలుస్తున్నాయని చర్చ జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ టాపిక్ హాట్ టాపిక్గా మారింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ బిఎల్ సంతోష్ చెప్పినట్లు తెలంగాణలో అసెంబ్లీ ఏర్పడితే బీజేపీ, బీఆర్ఎస్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల నిజామాబాద్ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ బీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇక తెలంగాణలో హంగ్ ప్రభుత్వం వస్తుందని బిఎల్ సంతోష్ ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఈ విధంగా తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ కలవనున్నాయని చర్చ జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం హాట్ టాపిక్గా ఈ సంతోష్ చేసిన వ్యాఖ్యలు నెలకొన్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కొనపు పోటీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ బిఎల్ సంతోష్ చెప్పినట్లు తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే బీజేపీ, బీఆర్ఎస్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చర్చ కొనసాగుతుంది. అయితే ఇటీవల నిజామాబాద్ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ బీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలోనే బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మరో 2 నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. ప్రధాన పార్టీలు ఎలక్షన్ మోడ్లోకి వెళ్లిపోయాయి. అధికారం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా పవర్లోకి రావాలని కాంగ్రెస్, తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ చూస్తున్నాయి. ఈ విషయంలో ఎవరి లెక్కలు వారివే ఉన్నాయి. ఎవరిది ప్రణాళిక, రణతంత్రం వారిది. ఇక బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వాన్ని పీక్స్కు తీసుకువెళ్లింది. సీఎం కేసీఆర్ బయటకు రాకపోయినా మంత్రి కేటీఆర్, హరీష్ రావులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రత్యేకంగా హెలికాప్టర్లు తీసుకొని రోజుకు 2-3 సభలు ఉండేలా ప్రణాళికలు వేసుకొని అభివృద్ధి పనులు, బహిరంగ సభలు ఉదరగొడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశం పెట్టి అగ్రనేతలతో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుంది. అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చిందని కాంగ్రెస్ వర్గాల టాక్. ఎన్నికల షెడ్యూల్ రాగానే ఇక దూకుడు పెంచేందుకు సిద్ధంగా ఉంది కాంగ్రెస్.
ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ బీజేపీ కదలికలే ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సభల తర్వాత రాజకీయాలు మలుపు తీసుకున్నాయనే చెప్పాలి. పైగా సీఎం కేసీఆర్ తనతో చెప్పిన అంశాల రహస్యాలను బయటపెట్టి పొలిటికల్ తేనెతెట్టను కదిలిపారు. తాజాగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 60 సీట్లు రానున్నది బిఎల్ సంతోషం జోష్యం చెప్పారు. అంతేకాదు హంగ్ ఏర్పడుతుందని చెప్పేశారు. నిజంగా బీజేపీ చెప్పినట్టు హంగ్ వస్తే తెలంగాణలో కొత్త సమీకరణాలు తప్పవు. కింగ్ ఎవరో కింగ్ మేకర్ ఎవరో ఊహించడం కష్టం. కానీ హంగ్ వస్తే బీజేపీ కింగ్ అవుతుందని చెబుతున్నారు సంతోష్. ఏ ఆధారంతో బిఎల్ సంతోష్ ఈ మాటలు అన్నారో కానీ ఒక్కసారిగా అలజడి మొదలైంది.